హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు ఉయ్యాల యూట్యూబ్ ఛానల్. తెలుగు ద్వారా ఆంగ్లం నేర్చుకున్న కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు టాపిక్ టెన్సెస్. టెన్సెస్లో భాగంగా ఈరోజు మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలుసుకుందాం. ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. దీన్ని తెలుసుకునే ముందు ఒకసారి మనం టెన్సెస్ గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం. మొదటగా టెన్స్ అనగా కాలంలో ఇవి ప్రధానంగా 3. అవి ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. వీటిని మళ్ళీ మనం ఒక్కొక్క టెన్స్ 4 భాగాలు విభజించడం జరిగింది. అవి సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇలా మొత్తం 4 × 3 12. వీటిని గుర్తుపెట్టుకోవడానికి మనకు ఒక టెక్నిక్ వచ్చేసి కాలములు. అవి వర్షాకాలం, వేసవికాలం మరియు చలికాలం. ఒక్కొక్క కాలం 4 నెలలు ఉంటుంది. అలా 4 × 3 12 నెలలు అవుతుంది. అలాగే వీటిని మనం 12 రకాలుగా కాలాలుగా గుర్తించడం జరుగుతుంది. ఈ ట్రిక్ ద్వారా గుర్తుపెట్టుకోండి. ఇది ఒక్కొక్క టెన్స్కు మనం ఉపయోగించే హెల్పింగ్ వర్బ్స్, వాటి లిస్టు మరియు వాటి ఫార్ములా. ఒకసారి వీడియో పాజ్ చేసుకొని మనం చూసుకోండి. ఒకసారి సింపుల్గా నేను హెల్పింగ్ వర్బ్ ఒకసారి గుర్తు చేసుకొని మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కి వెళ్ళిపోదాం. మొదటగా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో డూడజ్ వాడతాం. సింపుల్ పాస్ట్లో డిడ్, సింపుల్ ఫ్యూచర్లో విల్ వాడతాం. అలాగే కంటిన్యూస్లో ప్రజెంట్ కంటిన్యూస్లో అమెజర్, పాస్ట్ కంటిన్యూస్లో వాజ్వర్, ఫ్యూచర్ కంటిన్యూస్లో విల్ బీ. అలాగే నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో హ్యావ్ లేదా హ్యాజ్, పాస్ట్ పర్ఫెక్ట్లో హ్యాడ్, ఫ్యూచర్ పర్ఫెక్ట్లో విల్ హ్యావ్. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో హ్యావ్ లేదా హ్యాజ్ బీన్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో హ్యాడ్ బీన్, ఫ్యూచర్ పర్ఫెక్ట్లో విల్ హ్యావ్ బీన్ వాడతాం. ఇది సెంటెన్స్ స్ట్రక్చర్ ఫ్రెండ్స్. ఇది ఓన్లీ పాజిటివ్లోనే. మనం ఈచ్ వన్ టెన్స్ చెప్పుకున్నప్పుడు మనం ఒక్కొక్క సెంటెన్స్ మనం 6 రకాలుగా మార్చడం జరుగుతుంది. ఈరోజు మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఆ 6 రకాల సెంటెన్స్ స్ట్రక్చర్ నేర్చుకుందాం. అలాగే ఒక్కొక్క వీడియోలో ఒక టెన్స్ గురించి 6 రకాల వాక్యాలను మార్చడం నేర్చుకుందాం. ఇలా టోటల్గా 12 టెన్స్ నేర్చుకున్న తర్వాత మోడల్ వర్బ్స్ ఉంటాయి. వాటి తర్వాత మనం స్పీకింగ్ ప్రాక్టీస్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, లేట్ చేయకుండా మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ చెప్పుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్లో మొదటగా సబ్జెక్ట్ మనం దీనిలో చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మొదటగా మనం చెప్పుకోవాల్సింది సబ్జెక్టులు. అవి ఐ, వి, యు, దే, ఈ, షీ, ఇట్టుకు బదులుగా మనం ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ కూడా ఉపయోగించవచ్చు. ఇవి సబ్జెక్ట్. నెక్స్ట్ ఈ టెన్స్లో ఉపయోగించే ప్రధాన హెల్పింగ్ వర్బ్స్ వచ్చేసి అమెజర్. ఓకే, ఇప్పుడు మనం ఈ యొక్క ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగించే వర్బ్ ఫామ్ వచ్చేసి బేస్ ఫామ్కు ఐఎన్జీ చేయడం జరుగుతుంది. అంటే మనకు వర్బ్ ఫామ్స్ 5 ఉంటాయి. అవి గో తీసుకుంటే ఉదాహరణకు గో వెంట్, గాన్, గోయింగ్. గో వెంట్, గాన్, గోయింగ్, గోస్. అంటే 1 2 3 4 5 ఇలా మనకు 5 రకాల వర్బ్ ఫామ్స్ ఉంటాయి. ఇలా మనకు వర్బ్ ఫామ్స్ లిస్ట్ కూడా మనం ఒక వీడియో చేయడం జరిగింది. అవి 100 రకాల వర్బ్ ఫామ్స్ తీసుకోవడం జరిగింది. మీరు అవి నేర్చుకొని ఇందులో అప్లై చేయవచ్చు. ఒకసారి మనం తెలుగులో 6 రకాల వాక్యాలు చూద్దాం. మొదటగా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఉపయోగం చూద్దాం. ఇది ప్రస్తుతం జరుగుతున్న పనులను తెలియజేయడానికి ఈ యొక్క టెన్స్ ఉపయోగించడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ యొక్క ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో 6 రకాల సెంటెన్స్ స్ట్రక్చర్ తెలుసుకుందాం. దానికన్నా ముందు మనం తెలుగులో 6 రకాల వాక్యాలు చెప్పుకొని మనం ఇందులో అప్లై చేద్దాం. చూడండి, మొదటగా ఉదాహరణకు నేను పాఠశాలకు వెళ్తున్నాను లేదా కాలేజీకి వెళ్తున్నాను. వెళ్తున్నాను అంటే ప్రస్తుతం చేస్తున్నాను, అది పాజిటివ్. నేను కాలేజీకి వెళ్ళడం లేదు, అది నెగిటివ్. నేను కాలేజీకి వెళ్తున్నానా, అది ఇంటరాగేటివ్. నేను కాలేజీకి వెళ్ళడం లేదా, అది నెగిటివ్ ఇంటరాగేటివ్. నేను కాలేజీకి ఎందుకు వెళ్తున్నాను, అది డబ్ల్యూహెచ్ క్వశ్చన్, అందులో పాజిటివ్. నేను కాలేజీకి ఎందుకు వెళ్ళడం లేదు, డబ్ల్యూహెచ్ క్వశ్చన్లో నెగిటివ్. ఫ్రెండ్స్, ఇంతే. దీన్ని మనం ఇంగ్లీష్లో అప్లై చేయడమే. ఈ ప్రాసెస్ ప్రకారం మనం ప్రతి ఒక్క టెన్స్ నేర్చుకుంటే, మోడల్ వర్బ్ గురించి నేర్చుకుంటే మనకు ఆల్మోస్ట్ ఇంగ్లీష్లో మాట్లాడ సాధ్యమవుతుంది. 80% ఇంగ్లీష్ మాట్లాడవచ్చు ఫ్రెండ్స్. టెన్స్, మోడల్ వర్బ్స్ మనకు ఐడియా ఉంటే, వాటిని అప్లై చేయడం తెలిసి ఉంటే, ఈ 6 రకాల స్ట్రక్చర్ తెలిసి ఉంటే మనం ఈజీగా ఇంగ్లీష్ మాట్లాడవచ్చు. ఇది అయిపోయిన తర్వాత మనం టోటల్గా ప్రాక్టీస్. ఇప్పుడు చెప్పుకున్న 6 రకాల తెలుగు వాక్యాలు ఇంగ్లీష్ చూద్దాం. మొదటగా
నేను కాలేజీకి వెళ్తున్నాను. ఐ యామ్ గోయింగ్ టు కాలేజ్. ఇందులో ఐ ఏంటి సబ్జెక్టు, యామ్ అంటే హెల్పింగ్ వర్బ్, గోయింగ్ ఏంటి మనకు వర్బ్ ఫామ్స్లో ప్రజెంట్ పార్టిసిపుల్. లేదా సింపుల్ గుర్తుపెట్టుకుంటే బేస్ ఫామ్కి ఐఎన్ చేర్చాలి. అదే సింపుల్గా ఏంది బేస్ ఫామ్ ఏంటి గోకు ఐఎన్ చేస్తే గోయింగ్. ఓకేనా. టు కాలేజ్ ఏంటి ఆబ్జెక్ట్. ఓకేనా. నెక్స్ట్ ఇది పాజిటివ్ అయిపోయింది. దీన్ని నెగిటివ్ చేస్తే ఏం లేదు, జస్ట్ మన హెల్పింగ్ వర్బ్ యామ్ ఉంది కదా దానికి నాట్ చేర్చాలి అంతే. ఐ యామ్ నాట్ గోయింగ్ టు కాలేజ్. ఇప్పుడు ఏమైంది, ఇంతకుముందు కాలేజ్ వెళ్తున్నాను, ఇప్పుడు కాలేజ్ వెళ్ళట్లేదు. అలాగే నెక్స్ట్ ఏంది ఇంట్రాగేటివ్. ఇంట్రాగేటివ్ సింపుల్, ఏం లేదు, మన హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ ముందు తీసుకురావాలి. సబ్జెక్ట్ అంటే ఐ కావచ్చు, వి కావచ్చు, యూ కావచ్చు, దే కావచ్చు, హీ కావచ్చు, షీ కావచ్చు, ఏదైనా సబ్జెక్టే. దాని ముందు హెల్పింగ్ వర్బ్ తీసుకురావాలి. అన్నిటికీ యామ్ అంటే కాదు, అదికి యామ్ వస్తుంది, వియు దేకు ఆర్ వస్తుంది, ఈ షీట్కు ఈజ్ వస్తుంది. అలా దాని సబ్జెక్టు సంబంధం ఉన్న హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. ఇక్కడ ఐ కాబట్టి యామ్ తీసుకున్నాం. అప్పుడు హెల్పింగ్ వర్బ్ ముందు రావడం వల్ల ఇది ప్రశ్న అయింది. యామ్ ఐ గోయింగ్ టు కాలేజ్ అంటే నేను కాలేజీకి వెళ్తున్నానా. నెక్స్ట్ ఇదే హెల్పింగ్ వర్బ్ నాట్ చేస్తే ఐఎమ్ నాట్ అవుతుంది. నాటు షార్ట్ ఫామ్ ఐమెంట్ ఐ గోయింగ్ టు కాలేజ్, నేను కాలేజీకి వెళ్ళడం లేదా. ఎస్ఆర్నో క్వశ్చన్స్ అని కూడా వీటిని అంటారు. అలాగే నెక్స్ట్ డబ్ల్యూఎస్కో తీసుకుంటే వెన్ ఐఎమ్ ఐ గోయింగ్ టు కాలేజ్, నేను కాలేజీకి ఎప్పుడు వెళ్తున్నాను. లేదా వై తీసుకుంటే వై యామ్ ఐ గోయింగ్ టు కాలేజ్, నేను కాలేజ్ ఎందుకు వెళ్తున్నాను. లేకపోతే ఇందులో నెగిటివ్ తీసుకుంటే వై యామెంట్ ఐ గోయింగ్ టు కాలేజ్, నేను కాలేజీకి ఎందుకు వెళ్ళడం లేదు. ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్. ఇలా మనం 6 రకాల వాక్యాలు మార్చుకుంటే ప్రతి ఒక్క వర్బ్ తీసుకొని మనం ఇలా 6 రకాల వాక్యాలు తయారు చేసుకోవాలి. ప్రతి ఒక్క సబ్జెక్ట్ తీసుకొని ఇలా 6 రకాల వాక్యాలు తయారు చేసుకోవచ్చు. ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ తీసుకొని కూడా ఇలా మనం వాక్యాలు మార్చుకోవచ్చు. ఇలా వేల వాక్యాలు తయారు చేయవచ్చు ఫ్రెండ్స్. ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. దీన్ని కీవర్డ్స్ కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నౌ, ఎట్ ప్రజెంట్, ఎట్ ద మూమెంట్, ఇట్లా మనకు కీవర్డ్స్ ద్వారా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ తెలియజేయండి.